వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ కోవా బన్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. జస్ట్ జరిగినటువంటిది మేడారం జాతరలో ఒక మీడియా, పేర్లు చెప్పచ్చు తప్పేం లేదు, తేజస్వి మీడియా అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసినటువంటిది. దాంట్లో ప్రియా చౌదరి గారు అని చెప్పి లైఫ్ కోచ్, ఆవిడ అనేక సమస్యల మీద స్పందిస్తూ ఉంటారు. ఆవిడ కూడా నిన్న ఒక బన్న తీసుకొని దాని మీద ఉమ్మేసి ఇస్తే మనం తినాలా అని చెప్పని అడుగుతున్నారు. ఫైన్, తప్పలేదు. వలి అనేటువంటి ఒక ముస్లిం వ్యక్తి పొట్టపోసుకోవడం కోసం అని చెప్పి మేడారం జాతరకు వెళ్ళాడు. దీంట్లో ఇంకా చాలామంది చాలా వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారంటే, దాదాపు 900 కిలోమీటర్లు డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అమ్ముతాడు, ఏమమ్ముతాడు, మిగిలిన 5,000 కోసం అని చెప్పి అంత తీసుకుని ఇక్కడ దాకా వచ్చి చేయగలుగుతాడు, అసలు అందులో మందు కలపకపోతే, కల్తీ కోవా పెట్టకపోతే అని చెప్పని మాట్లాడుతున్నాడు. చాలా సింపుల్గా చెప్పారు, అయ్యా ఇది కోవానే. కోవా అంటే ఏది ఒరిజినల్గా ప్యూర్గా వచ్చేటువంటి కోవా కాదు. ఇందులో మేము ఇది బొంబాయి రవ్వ ఏదో కలుపుతాం, బొంబాయి రవ్వ, పాలు, పంచదార, అయిపోయింది అంతే. అది కోవా. దాంట్లో వేస్తే డాల్డా వేయచ్చేమో. డాల్డా అంటే వనస్పతి అంటాం కదా, నెయ్యి బదులుగా చాలామంది వాడుతూ ఉంటాం మనం, అది అయ్యి ఉండొచ్చు. సో అది కల్తీ అయిపోయింది, దాన్ని తినడం వల్ల ఇది అయిపోతుందా? సరే, ఓకే, అదొక దిక్కుమాల లాజిక్ అనుకుందాం, ఫైన్, బాగానే ఉంది. ఇక రెండోది, ఈ పిఎస్ఐ పీడిఐ మీద పార్టీని 5 ఏళ్ల పాటు బ్యాన్ చేశారు వీళ్ళు ఉగ్రవాదులు, వీళ్ళతోటి ఇది కదా అంటే, ఇది అసదే వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, ఇగో మరి వీడితోటి ఏంటి సంబంధం అంటే, హిందువుల్లో యూనిటీ ఉంది అని మీరు అనుకుంటున్నారా? ముందు ఈ ఒక్క మాట చెప్పండి. బికాస్ ఇది చాలామందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, చాలా ఓపెన్గానే మాట్లాడుతున్నా. రోడ్డు మీద ఒక చిన్నపాటి యాక్సిడెంట్, ఎందుకంటే ఇది మా ఆఫీస్లో కూడా డిస్కషన్ జరిగింది. మా ఆఫీస్లో కూడా ఇదే డిస్కషన్ జరిగింది. భాయ్ ఇది కరెక్టా కాదా అన్నప్పుడు, ఏ సాయి ఓతా ఏ భాయ్ అన్నట్టుగా మాట్లాడుకున్నది కూడా ఉంది. కాబట్టి నేను ఈ మాట అనగలుగుతున్నా. నేను బండి మీద వెళ్తున్నాను. బండి మీద వెళ్తున్నటువంటి సమయంలో నేను ఒక ముస్లిం వ్యక్తిని అనుకోకుండా నేను ఢీ కొట్టాను. ఇమ్మీడియట్గా చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారు అంటే కనీసం 100 మంది అక్కడ గుమిగూడిపోతారు అవుతారు. అదే ఒక హిందూ వ్యక్తి రోడ్డు మీద పడిపోయాడు, ఒక ముస్లిం వ్యక్తి వచ్చి బండిని గుద్దేశాడు అనుకుందాం, 2 నిమిషాలు పక్కన ఎవడో ఆగడు. ఇది చాలా బ్రూటల్ ఫ్యాక్ట్ అండి, బ్రూటల్ ఫ్యాక్ట్ ఇది. చాలామంది నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ దగ్గర అంత యూనిటీ అది ఉంది. ఎందుకు, మొన్న కూడా చూసాం, ఒక టెర్రరిస్ట్ని ఎన్కౌంటర్లో ఏదో చంపారో ఏదో జరిగింది, వార్త వచ్చింది కదా. టెర్రరిస్ట్ కదా, మరి వదల్లా, మృతదేహాన్ని వాళ్ళు వదల్లా, వాళ్ళ శాస్త్రీయ పద్ధతుల్లో తీసుకెళ్ళి అందరూ కలిసి ఖననం చేసి వచ్చారు. టెర్రరిస్ట్ రా, చచ్చిపోయాడు రా, మేబీ దేశానికి వీడి వల్ల ఇక ముప్పు తప్పింది అనేంత వరకు కూడా వాడి మీద ద్వేషం పెట్టుకోవచ్చు, అక్కడికి అయ్యింది. కానీ తీసుకెళ్ళి ఖననం చేసాం, దాని గురించి ఏం మాట్లాడతారు? అలా మన వాళ్ళు ఎవరైనా చేయగలుగుతున్నారా? లేదు. శ్మశాన వాటికలు ఇంకోటి ఇది అని చెప్పి మన దగ్గర ఇవి ఉన్నాయి. ముందు ఆ బ్యారియర్స్ని పీకేసేయండి, అప్పుడు మాట్లాడచ్చు. సో కమింగ్ టు పాయింట్ అగైన్, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ అండ్ డీటెయిల్డ్గా మాట్లాడాల్సినటువంటి సబ్జెక్ట్ కాబట్టి కాస్త ఆవేశం కూడా వస్తుంది కొన్ని మాటలు చెప్పాలి అంటే. ఇక్కడ నేనేం తప్పు పట్టట్లేదు, ఎవరిని ఒప్పు చేయట్లా. వలి ఒక్కడిని నేను 100% నేను తప్పే అనట్లేదు, అలానే 100% కరెక్ట్ అని కూడా నేను అనట్లా. ఐఎమ్ నాట్ ద వన్ టు జడ్జ్. డెఫినెట్గా ఒక మనిషి కుటుంబ పరిస్థితి ఏంటి అనేది చూసిన తర్వాత మాత్రమే అతనికి మద్దతుగా మాట్లాడటం జరిగింది. ఇది చేసింది తప్పు, మీడియా వాళ్ళు అడిగింది తప్పు అలాగా అని. వేరే చోట ఇంకొక వీడియో కూడా వచ్చింది, మరి ఇదే కోవా బన్కి సంబంధించి, నల్గొండలో అనుకుంటా, కల్తీ కోవాని పట్టుకున్నారు అని. ఎస్, తీసుకెళ్ళండి, శిక్షించండి, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే మంచిర్యాల దగ్గర అనుకుంటా సేమ్ ఇలాగే ఇంకో కోవా బన్ వ్యక్తి అమ్ముతుంటే, ఎస్ అఫ్ కోర్స్ హీ ఈజ్ అ ముస్లిం, చేతుల్లో క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి మాత్రలు కలుపుతున్నట్టుగా. తీసుకెళ్ళండి, వెంటనే దర్యాప్తు సంస్థలకు పడేయండి, పోలీస్ స్టేషన్లో పడేయండి, ఇదిగో ఇది కలుపుతున్నాడు అని చెప్పి, ఏం కలిపాడో చూడండి, విషం కలిపాడా, తీసుకెళ్ళి వెంటనే శిక్షించండి. అస్సలు మొహమాటం లేదు అక్కడ, మొహమాటమే లేదు. అలాగే పానీపూరీల దగ్గర కావచ్చు, లేదంటే కూరగాయల దగ్గర కావచ్చు, ఇవన్నీ చూసాం, అనేక వీడియోలు బయటకు వచ్చాయి. మరి ఇక్కడ ప్రియా చౌదరి గారు అన్నటువంటి ఒక మాట, అంటే ఆ వీడియోలో అన్నారు కాబట్టి, ఆ బన్ను మీద తుపుక్కని ఉమ్మేసి అది మనకిస్తే తినాలా అన్నారు. ఎస్, ఓకే, తను ముస్లిం, వాళ్ళు అలాగే చేస్తారు. దాన్ని హలాల్ అంటారా, ఇంకోటి అంటారా, పేర్లు నాకు తెలియదు, నాకు ఆ సందర్భం నాకు రాలేదు, నేను ఇప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. అందువల్ల ఒకవేళ అదే నిజమైతే ఆవురావురమని పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతులు నాక్కుంటూ మరి బిర్యానీలు తింటారు కదా. ఎక్కడెక్కడ తింటారు బిర్యానీలు? హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, హోటల్స్ పేర్లే ఉంటాయి. హోటల్ మదీనా,
ఎవరిది? రామారావు ఏమైనా నడిపిస్తున్నాడా దాన్ని? కాదు కదా. మరి అప్పుడు ఒక చిన్నపాటి 10 రూపాయల బన్కే వాళ్ళు ఉమ్మేసిస్తే మనం తినాలా అనేటువంటిది ఉంటే, బన్ మీద వేసిన వాళ్ళు బిర్యానీలో వేయలేరా? కూరగాయల్లో వేయలేరా? పువ్వులు అమ్మే చోట మాంసం తెచ్చుకుంటారు కదా, కొట్టించుకొని వెళ్ళి అక్కడ దాన్ని కూడా మరి వాళ్ళు ఉమ్మేసే ఇవ్వాలి కదా. అంటే ఏం చేస్తున్నాం మనం? అంటే తినేవాళ్ళకి చెప్తున్నా, ఏం చేస్తున్నారు? మీ దగ్గర ఆధారం లేదు కాబట్టి, ఎందుకంటే మీరు చూడలేదు కాబట్టి, చూసిన వాళ్ళని పట్టుకున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. మరి ఇక్కడ కూడా ఆధారం ఉందా ఇలాగే చేశాడు అనేటువంటి దానికి? దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి? ఎస్, డెఫినెట్గా స్ట్రీట్ వెండర్స్ కానీ వీళ్ళు కానీ. ఇక్కడ ఇంకొక మాట చెప్పదలుచుకున్నానండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి. ఇది నా స్వవిషయం, చాలామందికి తెలియదు. నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. మా అమ్మగారు క్యాటరింగ్ చేసేవాళ్ళు చాలా సంవత్సరాలు. మా అమ్మగారు ఇప్పటికి కూడా, అంటే హెల్త్ బాగోక ఆపేశారు కానీ, ఇంట్లో తినుబండారాలు ఇవి చాలా చక్కగా చేసేవాళ్ళు. ఎంతోమంది ఆర్డర్ చేసుకునేవాళ్ళు ఫోన్ చేసి. మరి కవర్లు, ప్లాస్టిక్ కవర్స్ తీసుకొచ్చి దగ్గరుండి ప్యాక్ చేసి ఇవన్నీ చేస్తే ఈ పవన్ కృష్ణమూర్తి అనేటువంటి ప్రోడక్ట్ ఈరోజు సమాజంలో ఇలా గర్వంగా నిలవబడుతుంది. MBA అనే ఒక సర్టిఫికెట్ నాకు మా అమ్మ వల్ల వచ్చింది. ఆవిడేం పెద్దగా చదువుకున్నది కాదు. మాకేం ఫసాయి సర్టిఫికెట్లు లేదంటే ఇవి లేవు. ఇంట్లో కూర్చొని, మా ఇంట్లో అద్దెకున్నటువంటి ఇంట్లో కూర్చొని పూట గడవడానికి, జీవితాన్ని నడవడానికి దాదాపు 10-12 ఏళ్ల పాటు, అందులో మేమేం కల్తీ చేయాల, చక్కగా వెళ్ళి మేము కోట్లోనే నూనెలు తెచ్చుకున్నాం. ఇది దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉందా? ఇంట్లో చేసే జంతికలకి, గవ్వలకి, వీటికి ఎక్స్పైరీ డేట్ ఉందా అంటే తెలీదు, లేదు దాని మీద. మరి నేనేం బయట కొట్లో పెట్టి అమ్మట్లేదు. 10 మంది మా దగ్గర తీసుకెళ్ళి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, మా దగ్గర చేయించుకొని బయట అమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాని మీద ఎక్స్పైరీ డేట్ లేదు, దాని మీద ఎవరు కంప్లైంట్ లేదు, ఏం లేదు. ఇలాగా భారతదేశం మొత్తంలో ఎన్ని కుటుంబాలు ఇలా కుటీర పరిశ్రమ అనేదిలాగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ ఇలా చేస్తున్నారు. మరి అందరూ కూడా తప్పు చేసినట్టేగా. ఇలాంటి వాళ్ళందరూ ఈ వ్యాపారాలు మానేయండి, ఆపేసేయండి. ఎవ్వరు చేయడానికి వీల్లేదు అస్సలు. మామిడి తాండ్ర వస్తుంది మనకి, సమ్మర్ వస్తుంది అంటే బండి పెట్టుకొని దాని మీద కనీసం ప్యాకెట్ల మీద ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది ఏంటనేది ఉండదు. ఒక గాజు డబ్బా తీసుకుని వస్తాడు, చాలా చక్కగా దాంట్లో స్టోర్ చేస్తాడు. ఆవురమంటూ తింటాం మనం. ఎవడికి తెలుసు దాంట్లో కల్తీ ఉందో లేదో? ఎవడికి తెలుసు? వలీని సపోర్ట్ చేసేటువంటి సెక్యులర్ నా కొడుకులందరూ కూడా అని మాట ఒకటి వినిపిస్తోంది చాలా వరకు. ఇది కూడా గుర్తుపెట్టుకోండిరా అని మాట్లాడుతున్నటువంటి మేధావులను అడుగుతున్నాను ఈ మాట. వాళ్ళు ఉమ్మూస్తున్నారా? మానేయండి, మొత్తం తినడం మానేయండి. బిర్యానీ తినడం మానేసేయండి, హలీం తినడం మానేసేయండి, అసలు షాపులకు వెళ్ళడం మానేసేయండి, వాళ్ళ దగ్గర కొనడం మానేసేయండి. మీరు ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళ దగ్గర కొనడం మానేసి ఏ రామారావో, ఏ కృష్ణారావో, ఏ ఆంజనేయ గౌడో ఇలాంటి వాళ్ళు పెడతారు కదా షాపులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనండి. అంత నిజంగా ఎస్ వాళ్ళు ఇదే చేస్తారు, వాళ్ళంతా ఇంతే, ముస్లింలందరూ ఇంతే అనేటువంటి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ దగ్గర పువ్వులు కొనొద్దు, పాలు తీసుకోవద్దు, కోవా కొనొద్దు, మటన్లు, చికెన్లు ఏది కొనొద్దు, అసలు వాళ్ళ సర్వీసెస్ ఏది తీసుకోవద్దు, కల్తీ అయిపోతాయి. ఈవెన్ డాక్టర్స్ ఉన్నారనుకోండి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వైద్యం కూడా చేయించుకోకండి. ఎందుకంటే దీని మీద ఇంకొక దరిద్రం మనకు తగలడింది కాబట్టి. యూనివర్సిటీ ఒకటి, డాక్టర్స్ అందరూ కలిసి వాళ్ళు ఉగ్రవాదులు నిజంగానే. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ముస్లిమ్స్ అయ్యారు. అబ్దుల్ కలాం గారు కూడా ముస్లిమే, ఆయన భారత రత్న అయ్యాడు. సో ఆలోచన తేడా అనేది ఎక్కడుందని ఆలోచించండి, అది ఆలోచించి అప్పుడు మాట్లాడండి. ఇక్కడ దర్యాప్తు సంస్థలను ఎందుకన్నానంటే, ఈ ఫసాయి కావచ్చు, లేదంటే స్టేట్ ఫుడ్ కమిషన్ ఉంటుంది, స్టేట్ ఫుడ్కి సంబంధించి మున్సిపల్ లెవెల్లో కూడా ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అలాగే ది గ్రేట్ సో కాల్డ్ ఆర్ డిజిటల్ మీడియా, ఎందుకంటే అశోక్ వేములపల్లి గారు చాలా క్లియర్గా చెప్పారు, మీడియాను మొత్తాన్ని అంటున్నారు, శాటిలైట్ మీడియా ఇందులో వెళ్ళి ఏం వేలు పెట్టలేదు కదా, చేసింది డిజిటల్ మీడియాలో ఒక యూట్యూబర్స్ చేసినటువంటిది కదా ఇది అని చెప్పని ఐ అగ్రీ ఫర్ దట్. సో నేను ఇక్కడ ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మీడియా, ద సో కాల్డ్ మీడియా లాంటి వాళ్ళు ఆధారాలు వాళ్ళకి ఇచ్చి, అదే రోజు మేడారంలో ఇది అమ్ముతున్నాడు, ఇది ఇమ్మీడియట్గా ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ఎవరున్నారండి, ఇక్కడ ల్యాబ్ ఏముంది, ఇది చెక్ చేయించాలని చెప్పి తాత్కాలికంగా అయినా సరే అతను అక్కడ ఆపి పంపించి టెస్టులు చేయించిన తర్వాత అప్పుడు ఏ శిక్ష వేసినా బాగానే ఉంటుందిగా.
ఇది ఇప్పటి నుంచి ఏమైనా వస్తుందా? ఈ సంవత్సరమే పర్టిక్యులర్గా ఈ సంవత్సరమే మేడారం జాతర దగ్గర మాత్రమే. మేడారం జాతర దగ్గర అతను రాలేదు, అంతకుముందు కోవాబన్ అమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వెళ్ళండి హైదరాబాద్లో రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు, పొద్దున్నే అమ్ముతుంటారు కోవాబన్ అని చెప్పని. ఏం చెప్తారు సమాధానాలు వాటికి? ఇలా మాట్లాడితే సెక్యులర్ గాళ్ళు అయిపోతాను. నేను చెప్పలేదే 100% నేను సెక్యులర్ని కాదు, నాది నాకు గొప్ప. ఇట్ డజంట్ మీన్ దట్ ఎదుటిది చెడు అయిపోతుంది అని అనడానికి లేదుగా. 100% నా ధర్మానికి ఎవడు అన్యాయం చేస్తున్నాడో నేను దాని మీద పోరాడతా బరాబర్, అందులో డౌట్ లేదు. అంతే తప్ప ప్రతి దాన్ని కూడా అక్కడ సందర్భం ఏమిటి, స్థితిగతులు ఏమిటి, ఇవేమి చూడకుండా ప్రతి దాన్ని లింక్ పెట్టేసి ఇగో ఇలా జరిగిపోయింది అని. ఏమైంది ఇప్పుడు? చేసినటువంటి దానికి ఏమైంది? ఎంతమంది మద్దతు వచ్చారు? విదేశాల నుంచి సైతం మద్దతు వచ్చారు వాళ్ళకి. సరే, కొంతమంది బాగా తెలివైనటువంటి వాళ్ళు దీన్ని కూడా వాడుకోవాలని వెళ్ళిపోయారు అనుకోండి, వేరే మాట్లాడేవాళ్ళు, అది పక్కన పెడదాం. సో ఎక్కడన్నా మనిషిని చూడండి, స్థితిగతిని చూడండి, చూసి కన్ఫర్మ్ చేసుకొని ఆధార సహితంగా నిరూపించండి, బరాబర్ కొట్లాడదాం. ఇది చేస్తున్నారు అన్నదానికి బరాబర్ కొట్లాడదాం. అంతే తప్ప అనవసరంగా, ఎందుకంటే అందరూ కలిసి బతుకుతున్నాం, లేదు ఒక పని చేద్దాం. ముస్లిమ్స్ ఇక్కడ బతకొద్దు కదా, ఇది భారతదేశం, ఇక్కడ ముస్లిమ్స్ ఉండడానికి వీల్లేదు కదా. 1947 అమెండ్మెంట్ ఏదైతే ఉందో, ఆ తర్వాత 1971 అమెండ్మెంట్ ఏదైతే ఉందో, అటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరినీ కూడా పంపించేసేయండి అక్కడ ఒక చట్టం తీసుకొచ్చి. అక్కడ ఉన్నటువంటి హిందువులు మనం తెచ్చేసుకుందాం, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరినీ అక్కడ పంపించేద్దాం. వాళ్ళు అక్కడ హ్యాపీగా బతుకుతారు, మనం ఇక్కడ హ్యాపీగా బతకొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ కల్తీ చేసేవాడు ఎవ్వడు ఉండడు, ఉమ్మేసి పెట్టేటువంటి వాడు ఎవ్వడు ఉండడు. ఇక్కడ పంపించేద్దాం, దానికి తగ్గట్టుగా చట్టాలని చేయించి అప్పుడు మాట్లాడండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.